నాటి వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్ కుంభకోణంలో కీలక పాత్రధారి సూత్రధారిగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డిని గత కొద్దిసేపటి క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ వర్గాల్లో తీవ్ర కలకలం నెలకొన్న పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో కూడా తీవ్ర హర్షం వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో గత ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఆయన భార్యగా ఉన్నటువంటి భారతి కావచ్చు, అదేవిధంగా సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఆయన కుమారుడు సజ్జల భార్గవ్ కావచ్చు, వీళ్ళందరి పేర్లు కూడా వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్ మాఫియా కుంభకోణంలో పాత్రదారులు సూత్రధారులు అంటూ కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందనేది ఆసక్తి నెలకొన్న పరిస్థితి కనపడుతుంది. ఈ మధ్య కుంభకోణానికి సంబంధించి వాసుదేవరెడ్డి గడిచిన 2 నెలలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కానీ ఎవరికి చెక్కకుండా తిరుగుతున్నారు. అదేవిధంగా సంబంధించినటువంటి లిక్కర్కు సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని కూడా ఆయన తీసుకు వెళ్లిపోయారంటూ కూడా ఆరోపణలు ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ పోలీసులు వాసుదేవరెడ్డిని అరెస్టు చేశారు.